రోడ్ల మీద పోతప్పుడు ఎడమ బందుకు కొన్ని బోర్డులు పెడుతుంటారు. ఈ రోడ్డుపై 40 కిలోమీటర్ల స్పీడే పోవాలని. కానీ ఎవరైనా చూస్తారా? దంచితేనే కిక్కుంటది. మరి మూల మలుపు ఉంది జర పైలమని బోర్డు పెడితే అటు దిక్కే చూడరబ్బా. హైవేల పక్కన బండ్లు ఆపొద్దని చెప్తే ఏడ పడితే ఆడ ఆపుడు, లొకేషన్ మంచిగుందని సెల్ఫీలు గుంజుడు. వాళ్ళకి సంబరం అనిపిస్తుండొచ్చు కానీ వెనక మరలా గింత డేంజర్ అవుతున్నది. మళ్ళా రోజుకు 22 టక్కర్లు, గంటకు 1300 ట్రాఫిక్ ఫైన్లు గిట్లు ఉన్నదట తెలంగాణల. రూల్స్ తప్పినందుకే యాక్సిడెంట్లు పెరుగుతున్నాయట. పోయినేడు రాష్ట్రమంతటా 1,14,77,000 చలాన్లు పడ్డాయంటే చూడుండ్రిగా. అందులో 79 లక్షల ఫైన్లు హెల్మెట్ పెట్టనియే. నా బండి నా ఇష్టం అని ఊరుకుడు, ఏటమటమైతే నెత్తులు వలుగుడు. ఓవర్ స్పీడ్ 7 లక్షలు, సిగ్నల్ జంపు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చెరో 2 లక్షల చలాన్లు. మున్పు 25,000 యాక్సిడెంట్లు అయితే అందులో 10,000 రువ్వడిగా నడిపినందుకైనాయనట. ఓవర్లోడ్ తోట వస్తున్న బండ్ల మీద 3 లక్షల ఫైన్లు పడ్డాయట. చేవెళ్ల బస్సు టిప్పర్ యాక్సిడెంట్ కు ఇది సుతవో కారణమే. ఓవర్లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల, పరిమితికి మించిన లోడ్ ఉండడం వల్ల కూడా ట్రక్ డ్రైవర్ కంట్రోల్ చేయకపోయి కూడా జరిగి ఉండవచ్చు అని చెప్పి పెగ్గేసి బండ్లెక్కి 2.5 లక్షల మంది, ట్రిపుల్ రైడింగ్ 4 లక్షలు, రాంగ్ రూట్ల దంచి 9.5 లక్షల కేసులైనాయట. రిమ్మల ఎట్లా నడుపుతారో, రాంగ్ రూట్ల ఎవరికి దాకిస్తారో తెలియదు. మైనర్ పోరలకు బండ్లు ఇచ్చినందుకు 10,000 కేసులైనాయి. ఈ స్కూల్ పోరడు సుత బైక్ రేసు గుంజబట్టే. చూడక ఎవరికన్నా దాకిస్తే ఏంది పరిస్థితి అంటే, ట్రాఫిక్ రూల్స్ ఎంత పద్ధతిగా పాటిస్తే ప్రమాదాలు అంత తగ్గుతాయి. ఆగమాగ మురికితే మనకే కాదు, అవతలోళ్ళకు సుత డేంజరే. జర చూసుకోండి మరి.